మీద. ఈయన నాకే సీటు ఇప్పించుకోలేనోడు ఇంకా అక్కడ ఢిల్లీలో రాష్ట్రానికి ఏం చేస్తాడు అని, అంటే అమరావతికి నిధులు ఎట్లా తెస్తాడు, పోలవరాన్ని ఎట్లా పూర్తి చేస్తాడు, ఇవన్నీ కూడా ఆయన అడిగాడు. ఆయన అడగడంలో కూడా అర్థం ఉంది. నిజంగా కూడా ఈయన ఇప్పించలేదంటే ఇప్పించలేకపోయాను, నేను బీజేపీ మెంబర్ కాదు కదా, ఇవన్నీ కథలు మాట్లాడు. బీజేపీ మెంబర్ కాని వాళ్ళకంతా కూడా సీట్లు ఇచ్చేసిన తర్వాత ఎక్కడే ఉందిగా మనకి విరించి హాస్పిటల్, ఆమెకి బీజేపీ కాకముందే సీట్ ఇచ్చారు ఇక్కడ. కాబట్టి అలాంటి ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి. సో రఘురామకృష్ణరాజు ఆవేదనలో అక్కడ అర్థం ఉంది. ఇప్పించలేకపోతే, నాకే ఇప్పించలేకపోతే ఏం చేస్తారు. నిజంగా కూడా ఇప్పుడు చంద్రబాబుకి ఎవరు ఊహించిన విధంగా ఢిల్లీలో పరపతి పెరిగినా ఇప్పటి వరకు 1 month అయిపోయింది, కానీ కేంద్రం నుంచి ఎటువంటి నిర్దిష్ట హామీ లేదు. ఒక పక్క విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేది కూడా వేగవంతం చేస్తున్నారు. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు చంద్రబాబు ఇప్పటి వరకైతే ఏం సాధించింది లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటిది, ఆయన వచ్చిపోయాడు కానీ ప్రమాణ స్వీకారానికి కూడా ఎటువంటి హామీలు కూడా ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకైతే ఏం జరగలేదు. ఢిల్లీకి కూడా ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చాడు చంద్రబాబు, మళ్ళీ ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్తున్నాడు. మరి రాష్ట్ర ప్రయోజనాలని బ్రాడ్గా మాట్లాడుతున్నారు తప్ప కాంక్రీట్గా ఏమేమి హామీల కోసం నేను ప్రయత్నిస్తున్నాను, అవి వచ్చాయా లేదా అనేది ఎక్కడ జరగట్లేదు. వేగ్గా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కలుస్తున్నాను ఇలాగ మాట్లాడుతున్నారు, కానీ రిజల్ట్ ఏంటో తెలీదు. సో ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడింది కరెక్ట్. అయితే ఓవరాల్గా చంద్రబాబు కూడా ఆయనకి మరీ అన్యాయం చేయకుండా ఉండి ఇచ్చాడు. ఉండిలో ఆయన కూడా గెలవడని అందరూ అనుకున్నారు, కానీ గెలిచాడు. ఒక రకంగా వేవ్ ఉంది కాబట్టి జగన్ యాంటీ వేవ్, అది ఆయనకు కూడా ఉపయోగపడి ఉండొచ్చు. రెండోది ఆయన డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టాడని చెప్తున్నారు. ఏదేమైనా ఆయన గెలిచాడు. గెలిచాక ముందే ఆయన నేను ఎమ్మెల్యే అయితే నన్ను స్పీకర్గా చూడాలనుకుంటున్నారు ప్రజలు అనేది కూడా ఆయన విష్ని ఎక్స్ప్రెస్ చేశాడు. అది కూడా తెలుగుదేశం వాళ్ళకి కోపం వచ్చింది. అంటే ఈయన గెలవక ముందే ఆయన నేను స్పీకర్ అంటున్నాడు అని. సో అంటే ఆయన డిక్లేర్ చేసుకునేసాడు స్పీకర్గా. అప్పుడే అనుకున్నారు ఏమన్నా చంద్రబాబు హామీ ఇచ్చాడేమో ఈయన, లేకపోతే ఈయన ఇంత ధైర్యంగా ఎలా చెప్తాడని కూడా అనుకున్నారు. కానీ అది ఫైనల్గా అయ్యన్న పాత్రుడికి వెళ్ళిపోయింది స్పీకరు. సో ఆ తర్వాత మంత్రివర్గంలో సీటు ఖచ్చితంగా ఉంటుంది, రఘురామకృష్ణరాజుకి మంత్రి ఇకపోతే ఇంకెవరికి ఇస్తారు అన్నట్టుగా జరిగింది. ఆయన కూడా తాను మంత్రి అన్నట్టుగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. నేను మంత్రి అయినాక ఆయన ఒక ఛానల్లో తల మీద ఇది చేసుకొని అమ్మతోడు ఒక్కొక్కడిని అంతు చూస్తా నన్ను విమర్శించడం, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడేశాడు. కానీ ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. పోనీ ఇంకేమన్నా టీటీడీ చైర్మన్ అని కూడా అన్నారు, అది కూడా లేదు. సో ఏది ఇచ్చేట్టుగా కనిపించట్లేదు. దాంట్లో ఆయనకి మామూలుగానే రఘురామకృష్ణరాజుకు ఉన్న నేచర్ అంటే ఏది కూడా ఆయన దాచుకొని లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే నేచర్ ఆయనకి లేదు. ఏదైనా కుండబద్దలు కొట్టేస్తాడు. అది మంచి చెడు ఆయనకి అది చాలాసార్లు మంచిగానే ఇప్పటివరకు మంచిగానే ఉపయోగపడింది. కానీ ఇప్పుడు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఆయన మీద కోపం ఉంది. కోపం రావడానికి లేటెస్ట్గా నిన్న ఒక వీడియో మీడియాతో మాట్లాడుతూ, అది కూడా తెలుగుదేశం వాళ్ళ మీడియా సంస్థతో మాట్లాడుతూ, మీకెందుకు మంత్రి పదవి రాలేదంటే చంద్రబాబుకి భయపడే కులాలు కొన్ని ఉంటాయి, చంద్రబాబుకి నచ్చని కులాలు కొన్ని ఉంటాయి. చంద్రబాబు భయపడే కులాలకు మంత్రి పదవులు ఇస్తాడు, నచ్చని కులానికి ఇవ్వడు అనేది ఓపెన్గా ఆయన మాట్లాడాడు. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. వైసీపీ వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు. చంద్రబాబుకి నచ్చని కులాలు ఏమంటే బ్రాహ్మణులకి ఎవరికి ఇవ్వలేదు ఆయన. అట్లాగే క్షత్రియుల్లో కూడా 5-6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరికి ఇవ్వలేదని చెప్పాడు. తనకి ఇవ్వలేదని కాకుండా ఇప్పుడు క్షత్రియ కమ్యూనిటీని తీసుకున్నాడు. సో ఎవరికి ఇవ్వలేదని. సో ఇది ఇప్పుడు వైరల్ అయిపోయి ఈయన చంద్రబాబు మీద కూడా మొదలుపెట్టేశాడు. ఇంకా ఈయన ఇక్కడ కూడా ఇలాగే రెబల్ రఘురామకృష్ణరాజు లాగే ఉండిపోతాడు ఆయన అని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఆవేదనలో ఇక్కడ కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే ఆయనకి కనీసం ఏదో ఒక పదవి అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే చాలామంది తెలుగుదేశం వాళ్ళకంటే ఆయన జగన్ మీద ఎక్కువ పోరాడాడు నిరంతరం. దానివల్ల ఆయనకి నిజానికి రిస్క్ కూడా ఉంది. ఆల్రెడీ సిఈడి వాళ్ళు అరెస్ట్ చేసి కొట్టారని ఈ మధ్య కేసు కూడా పెట్టాడు మళ్ళీ ఫ్రెష్గా జగన్ మీద వీళ్ళ మీద. సో ఆయనకి డేంజర్ ఉందని కూడా చాలామంది అనుకున్నారు కూడా. ఈయన ఎందుకు 24 hours మాట్లాడుతున్నాడు, జగన్ ఊరికే వదిలిపెట్టడని. జగన్ మీద కోపం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీలో.
ఇట్లా చేస్తుంటే జగన్ చేతగానోళ్ళలాగా చూస్తున్నారు, ఈయన్ని ఏమన్నా చేయాలి కదా అన్నట్టుగా. కానీ జగన్ ఆ జోలికి వెళ్ళలేదు. ఫిజికల్గా ఆయన ఏమి చేయాలని. లీగల్గా ఏం జరిగిందనేది మనకు తెలియదు. అరెస్టులు కొట్టారో లేదో ఈయన చెప్తున్నాడు, వాళ్ళు లేదంటున్నారు. అది ఎవరు చూడలేదు కాబట్టి అది మనం చెప్పలేం. అది కోర్టులు లీగల్గా తేలాల్సిన అంశం. నాకు తెలిసి అది ఏం తేలదు కోర్టులో కూడా. ఎందుకంటే ఈయన సాక్ష్యాన్ని ఎలా ప్రూవ్ చేస్తాడు? నన్ను కొట్టారు లాకప్లో అంటున్నారు. అప్పుడే సాక్ష్యాలు ప్రూవ్ కానప్పుడు 3 ఏళ్ల తర్వాత ఏం సాక్ష్యాలు ఉంటాయి? ఆరోపణల వరకే ఇవి. ఇబ్బంది పెట్టడం తప్ప అంతకంటే తేలేదైతే లేదు. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఈయన వల్ల ఇబ్బందులు